హాయ్ అండి అందరికీ. వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి చూడండి ప్లీజ్. ఎందుకంటే మన ఛానల్కి వచ్చే వ్యూవర్సే తక్కువ. కనీసం చూసేవాళ్ళు మీరైనా లైక్ చేస్తే యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ ఓపెన్ చేయగానే టేమిన్ మెసేజ్ చూసి టేహా ఇంటికి స్టార్ట్ అవుతాడు కదా. కానీ కింద పార్కింగ్ లాట్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. పెద్దదేం కాదు కానీ చిన్నది. కానీ అక్కడ ఉన్న పిల్లర్ వెనక ఒక అబ్బాయి టేహాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది కొంచెం సస్పీషియస్గా మనకి కనిపిస్తుంది. ఇంకో సైడ్ మనం టేహా ఇంట్లో చూస్తాము. టేమింగ్తో పాటు స్టెప్ మదర్ కూడా వాళ్ళ ఇంటికి వచ్చి హీరోయిన్ని చూస్తూ ఉంటుంది. తను స్టెప్ మదర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ని టచ్ చేయాలని ట్రై చేస్తుంది. అప్పుడే టేహా అక్కడికి వచ్చి ఆమెని ఆపేస్తాడు. టేహా కోపంగా వాళ్ళతో, మీరు నా ఇంట్లో ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు వచ్చారు అంటే అప్పుడు ఆ స్టెప్ మదర్, నేనైతే నా కోడల్ని చూడడానికి వచ్చా, నీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి హీరోయిన్తో నేను హీరో మదర్ని అని చెప్తుంది. అప్పుడు టేహాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. టేహా ఆమెను ఆపి, మీరు నా మదర్ కాదు, మా అమ్మ ఎప్పుడో చనిపోయింది అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. స్టెప్ మదర్ ఈ బిహేవియర్ని చూసి మీ గ్రాండ్ ఫాదర్ టెన్షన్ అయిపోతున్నారు, నేను చిన్న పిల్లోని చూసుకున్నట్టు చూసుకుంటున్నారు అని కొంచెం గట్టిగానే చెబుతుంది. అలాగే ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ అనే పేరుతో ఎగ్జిబిషన్ గురించి చెబుతుంది. నీ గ్రాండ్ ఫాదర్ ఈ ఎగ్జిబిషన్ని నువ్వే కండక్ట్ చేయాలి అని చెప్పారు అని అంటుంది. ఇంకా ఆమె టేహాతో, నువ్వు ఈ ఎగ్జిబిషన్ కోసం గ్రాండ్ ఫాదర్ని ఏమైనా కాకపట్టావా అని అంటే మన టేహా, నాకు కాకపట్టాల్సిన అవసరం లేదు మీలాగా అని అంటాడు. అలా చేయడం నా బిజినెస్ చేసే పద్ధతి కాదు అని అంటాడు. ఇంకా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ఇంకొకసారి అంటే ఆమె వెళ్ళే ముందు గ్రాండ్ ఫాదర్ బర్త్డే ఉంది నెక్స్ట్ వీక్ అని చెప్పి వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తుంది. మన హీరోయిన్ అంటే ఏం చేయలేక యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మన హీరో తనపైన ఎందుకు యాక్సెప్ట్ చేస్తామని అరుస్తాడు. గ్రాండ్ ఫాదర్ అయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నేను అలా ఎలా రిజెక్ట్ చేయాలి అని అంటుంది. మన హీరోయిన్ అయితే తన రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడే తను తన వరల్డ్ నుండి ఒక కొమ్మని తీసుకొని వస్తుంది కదా అనుకోకుండా. ఆ కొమ్మ అయితే అలానే ఉంటుంది వాడిపోకుండా. దాని పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. తను ఎలాగైతే ఈ వరల్డ్లోకి వచ్చిందో ఆ పూల్లో నుండి బయటికి, అలాగే ఈ వరల్డ్లో నుండి కూడా వెళ్ళిపోవాలి అని అనుకొని ఆ కొమ్మని పట్టుకొని ఇంటి నుండి బయలుదేరిపోతుంది. ఇంకా ఒక ట్యాక్సీని పట్టుకొని ఆ హోటల్ ఉన్న ప్లేస్కే వెళ్తుంది. ఆమెకైతే హోటల్ ప్లేస్ బాగానే గుర్తుండి ఉంటుంది దారి. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ డ్రైవర్కి ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు అయితే లేవు. ఆ డ్రైవర్కి కొంచెం డౌట్ వచ్చి ఈ అమ్మాయి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు డైరెక్ట్గా. పోలీస్ స్టేషన్లో బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు యున్వుకి సంబంధించి ఏ ఒక్క డీటెయిల్స్ కూడా వాళ్ళకి దొరకవు. కాకపోతే లాస్ట్ టైం హీరోయిన్ తప్పిపోయినప్పుడు మన పిఏ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు కదా, దాన్ని చూసి దాంట్లో మన హీరో నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కే కాల్ చేసి మీ వైఫ్ ఇక్కడే ఉంది అని చెప్తారు. మన హీరోయిన్ ఇదంతా విని మంచి టైం చూసుకొని అక్కడ నుండి జంప్ అయిపోతుంది. కట్ చేస్తే మన హీరోయిన్ మెయిన్ని చూస్తాము. లాస్ట్ టైం కార్ కింద పడుతుంది కదా, ఆ కార్ ఓనర్ వచ్చేసి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆమె హాయిగా అక్కడ ఉన్న చిన్నపిల్లలకి జుట్లు కట్టి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. మళ్ళీ సీన్లో మన హీరోయిన్ని చూస్తాము. స్విమ్మింగ్ పూల్ ముందు ఆ కొమ్మని పట్టుకొని నించొని ఉంటుంది. ఆ టైంలోనే మన హీరో కూడా అక్కడికి వచ్చేస్తాడు. మన హీరోయిన్ చక్కగా హీరోకి బాయ్ చెప్పి నేను జోసన్కి వెళ్ళిపోతున్నాను అని హ్యాపీగా ఆ పూల్లో జంప్ చేసేస్తుంది. కానీ ఏం యూజ్ ఉండదు. మళ్ళీ మన హీరోయినే బయటికి తీస్తాడు. బయట వచ్చినప్పుడు కొంచెం నోటీస్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న ఆ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు జోసన్లో ఉన్న చెట్టులాగే ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా చూస్తే తెలిసేది ఏంటంటే ఆ చెట్టు ఈ చెట్టు ఒకటే అని తనకు అర్థమవుతుంది. ఇంకా అనుకుంటూ ఉంటుంది, ఈ ప్లేస్ ఒకప్పుడు మా ఇల్లే అన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో. టేహా కోపంగా యున్వుతో, నువ్వు నా లైఫ్లో ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుండి నేను అన్ని ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాను అని చాలా కోపంగా యున్వుతో అంటాడు. యున్వు కూడా, అవును కరెక్టే, నా వల్ల నువ్వు కొన్ని రోజులు మాత్రమే వరస్ట్ ఫేస్ని ఫేస్ చేసావు, కానీ నా లైఫ్ మొత్తమే పోయింది, ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి అని తను బాధపడుతూ ఉంటుంది. మన హీరోయిన్ అంతలా ఏడుస్తూ ఉండడంతో మన హీరో అది చూసి తనకు కూడా కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. యున్వుని తీసుకొని హోటల్ నుండి వస్తుంటే యున్వు అక్కడే ఉన్న పెయింటింగ్ని చూస్తుంది. అందులో బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి. పెయింటర్ నేమ్ వచ్చేసి యున్నామ్. తను గుర్తు తెచ్చుకుంటుంది, ఈ పెయింటింగ్ నేను టేహా వాళ్ళ ఇంట్లో చూశాను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో టేహా మ్యారేజ్ కాంట్రాక్ట్ని చెక్ చేస్తూ ఉంటాడు. యున్వుని అక్కడికి పిలిచి కూర్చోబెట్టి కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన కాంట్రాక్ట్ కేవలం 1 మంత్ మాత్రమే, ఎందుకంటే అంతలోపు గ్రాండ్ ఫాదర్ సర్జరీ అయిపోతుంది. దాని తర్వాత మన హీరోయిన్తో తనకి ఏమాత్రం పని ఉండదు కదా, అందుకని మంచి ప్లానే వేశాడనమాట మన టేహా.
ఇంకా టేహా యునుకి కొన్ని రూల్స్ చెప్తాడు. తను ఏం చేయాలో ఏం చేయకూడదో. అండ్ 1 మంత్ అయిపోయిన తర్వాత నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని స్ట్రిక్ట్గా కండిషన్ పెడతాడు. ఇది విన్న మన హీరోయిన్ వాడు ఎంత సాడిస్ట్ ఎదవరా బాబు అని మనసులో అనుకొని ఆ కండిషన్స్కి సరే అని చెప్తుంది. కానీ దీంతో పాటు మన హీరోయిన్ కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఏంటంటే తనకి ఇంటికి వెళ్ళడంలో హెల్ప్ చేయాలి, అలాగే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని చెప్పి అంటుంది. మన హీరో కూడా సరే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకిస్తాడు. అది మన హీరోయిన్కి అర్థం అవ్వక తన లిటిల్ ఫింగర్ని చూయించి నువ్వు నాకు ప్రామిస్ చేయని అడుగుతుంది. మన హీరో కూడా అలాగే ప్రామిస్ చేస్తాడు. ఆ టైంలో టేహా హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టేసుకుంటుంది. మళ్ళీ మనము నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ని చూస్తాము. గ్రాండ్ ఫాదర్ టేహాతో ఆ ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ క్యాన్సిల్ చేస్తున్నాను అని అంటాడు. టేహా ఎందుకు మీరు అలా చేస్తున్నారు, స్టెప్ మదర్ వల్ల క్యాన్సిల్ చేస్తున్నారు అని అంటే మన తాతయ్య ఏం తగ్గకుండా స్టెప్ మదర్ వల్ల కాదు, నాకు ఎగ్జిబిషన్ చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే, నా పవర్ గురించి అందరికీ బాగా తెలుసు అని అంటే మన తాతయ్య హీరోతో ఇంకో మాట అంటాడు. నీకు ఆ ఎగ్జిబిషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అడిగితే టేహా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే అమెరికన్ అంబాసిడర్ వైఫ్ యున్వు పెయింటింగ్కి పెద్ద ఫ్యాన్. మనం ఆ పెయింటింగ్స్ని చూపించి వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మనకి న్యూయార్క్లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అని అంటాడు. ఇంకో సైడ్ యున్వు ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అక్కడ సడన్గా ఉండి రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ అయిపోతుంది. దాన్ని చూసిన మన హీరోయిన్ పిచ్చ భయపడిపోయి ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తుంది. ఆ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. తనకు తెలియదు కదా పాపం అది వ్యాక్యూమ్ క్లీనర్ అని. మన హీరో వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది. హీరోయిన్ మేడ్ తను సంపాదించిన డబ్బులని లెక్క పెట్టుకుంటూ వస్తుంది. అదే టైంలో మన హీరో పిఏ కూడా ఎదురవుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ అనుకోకుండా డాష్ ఇస్తారు. ఆమె డబ్బులని గాల్లో ఎగురుతాయి. ఆమె సూపర్ టాలెంటెడ్ మేడ్ కాబట్టి గాల్లోకి ఎగిరి మరీ ఆ డబ్బులని కలెక్ట్ చేసేస్తుంది. దీన్ని చూసిన మన పిఏ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంది కదా. ఫైనల్గా మన హీరో కూడా వచ్చేస్తాడు. ఏమైంది అని అంటే లోపల ఒక పెద్ద మాన్స్టర్ ఉంది అని చెప్తుంది. అది చూసి మన టేహా తనని లోపలికి తీసుకువెళ్ళి ఇది మాన్స్టర్ కాదు, ఇల్లు తుడిచే వాక్యూమ్ క్లీనర్ అని చెప్తాడు. మన హీరోయిన్ ఆ మెషిన్ గురించి కొన్ని డౌట్స్ వచ్చి ఆ మెషిన్ని తీసుకొని డైరెక్ట్గా టేహా రూమ్లోకి వస్తుంది. అప్పుడు టేహా పైన బట్టలు ఉండకపోవడం చూసి సిగ్గుపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. టేహా కూడా చాలా సిగ్గుపడతాడు. తన హార్ట్ బీట్ కూడా చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. ఈ సీన్ చూడడానికి మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. ఇంకా మనము నెక్స్ట్ డే సీనే చూస్తాము. స్టెప్ మదర్ సెక్రటరీ తన దగ్గరికి వచ్చి ఆ ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కోసం వాళ్ళు కొన్న పెయింటింగ్ ఫేక్ అంట. అంటే ఆ పిఏ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ స్టెప్ మదర్ అది మన ప్రాబ్లం కాదు టేహాది అని ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అయితే వాడే కదా అని సాడిస్ట్ నవ్వుకుంటూ చెబుతుంది. మళ్ళీ సీన్లో టేమిన్ని చూస్తాము. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఉంటాడనమాట స్టెప్ మదర్ వాడితో. ఇంకా నువ్వు వేసిన వేషాలు చాలు, ఇంకా ఆపేసి నెక్స్ట్ వీక్ నుండి వర్క్కి వచ్చేసే అని అంటుంది. టేమింగ్ అయితే వర్క్ చేయడం చాలా బోర్, అలాగే నేను చేసిన యూజ్ ఉండదు ఎందుకంటే ఆ అసెట్స్ అన్నీ టేమిన్కే పోతాయి కాబట్టి. అప్పుడు స్టెప్ మదర్ వాడిని చూస్తూ అసలు నీకు జన్మనివ్వడమే నేను చేసిన అతిపెద్ద తప్పు అని అంటుంది. ఇది విన్న మన టేమిన్ చాలా కోపంతో రూమ్కి వెళ్ళి అక్కడున్న వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటాడు. అప్పుడే వాడి కన్ను ఒక బ్యాగ్ మీదకి వెళ్తుంది. ఆ బ్యాగ్లో డబ్బులు ఉంటాయి. మన హీరోయిన్ వాడి మీదకి విసిరేస్తుంది కదా అవన్నమాట. టేమిన్ వెంటనే యున్వు దగ్గరికి స్టార్ట్ అవుతాడు. యున్వు అప్పుడే బయటికి వచ్చి ఎక్కడికో వెళ్దామని అనుకుంటుంది. టేమిన్ తనని ఆపి తనతో రమ్మని పిలుస్తాడు. యున్వు అయితే ఫస్ట్ ఒప్పుకోదు, కానీ టేమింగ్ అయితే వాళ్ళ మ్యారేజ్ గురించి కొంచెం డౌట్ఫుల్గా మాట్లాడడంతో యున్వుకి ఇంకా వేరే దారి లేక తనతో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. టేమిన్ తనని వాళ్ళ కంపెనీకి తీసుకొని వస్తాడు. ఇదేం ప్లేస్ అని యున్వు అడిగితే నీ హస్బెండ్ ఎక్కడ పనిచేస్తున్నాడో కూడా నీకు తెలీదా అని అంటే యున్వు వెళ్ళిపోదామని అనుకుంటుంది. టేమిన్ తన చేయిని పట్టుకొని ఆపుతాడు. తన చేయిని విదిలించుకొని మన హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అక్కడే మన హీరో పిఏని చూసి పిఏ వెనకే వెళ్తూ ఉంటుంది. అలాగే ఎగ్జిబిషన్ హాల్ వరకు కూడా వెళ్ళిపోతుంది. టీహా కూడా అక్కడే ఉండి ఉంటాడు. పిఏతో తిని ఇక్కడేం చేస్తుంది అని మాట్లాడతాడు. యూను కళ్ళు మాత్రం అక్కడే ఉన్న పెయింటింగ్ మీదకి పడతాయి. ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. టేహాతో ఈ పెయింటింగ్ ఒరిజినల్ పెయింటింగ్ కాదు ఫేక్ది, యూనమ్ సిగ్నేచర్ ఇలా ఉండదు, అండ్ అలాగే పెయింటింగ్లో యూస్ చేసిన బ్రష్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయని అంటుంది. టేహా మాత్రం తన మాటల్ని పట్టించుకోడు. యూను అయితే చాలా కాన్ఫిడెంట్గా ఇది యూనమ్ పెయింటింగ్ అయితే కాదు అని చెప్తుందనమాట. టేహా అక్కడే పెయింటింగ్కి సంబంధించిన వర్కర్స్ ఉంటే ఇది నిజమా కాదా అని అడిగితే ఆ వర్కర్ భయపడి అవును ఇది ఫేక్ పెయింటింగ్ అని చెప్తుంది. మరి నాకెందుకు ఇన్ఫామ్ చేయలేదు అంటే మీ స్టెప్ మదర్ మీకు ఇన్ఫామ్ చేయొద్దని చెప్పారు సార్ అని అంటుంది. అప్పుడే అక్కడికి అమెరికన్ అంబాసిడర్ అండ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఉంటారనమాట. టేహాకైతే ఏమీ అర్థం అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర ఒరిజినల్ పెయింటింగ్ అయితే లేదు.
యునూకి అప్పుడే ఏదో గుర్తుకొస్తుంది. లాస్ట్ టైం తన హోటల్ నుండి వచ్చేటప్పుడు చూసిన పెయింటింగ్ అది యూనామ్ పెయింటింగే అని టేహాతో చెప్తుంది. ఇక్కడ పిఏ స్పెషల్ ఈవెంట్స్ అన్న పేరుతో వచ్చిన గెస్ట్లని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే వచ్చిన విఐపీస్లని 30 to 40 minutes కొంచెం బిజీగా పెడితే అసలైన పెయింటింగ్ వాళ్ళు తీసుకురావడానికి టైం దొరుకుతుంది కదా, అదనమాట. ఈ స్పెషల్ ఈవెంట్స్ మ్యాటర్ స్టెప్ మదర్కి ఎలాగో అలా తెలిసిపోతుంది. అంటే టేహాకి ఆ పెయింటింగ్ ఒరిజినల్ది కాదు అన్న విషయం తెలిసిపోయిందనమాట. ఈ సిచ్యువేషన్ని మనం యూజ్ చేసుకోవాలని అక్కడ నుండి బయలుదేరి ఆ విఐపి క్లబ్లోకి జాయిన్ అయిపోతుంది. తనని తానే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నేనే ఈ అసెట్స్ కంపెనీకి సీఈఓని అని చెప్పి వాళ్ళని ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్తుంది. మన పిఏ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ అతని వల్ల కాదు. ఇక్కడేమో మన హీరోయిన్ పెయింటింగ్ వెతకడానికి ఆ హోటల్కి వచ్చేస్తారు. కాకపోతే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. విఐపీస్ ఏమో అక్కడ ఉన్న పెయింటింగ్ బాక్స్ని చూసి పెయింటింగ్ ఎక్కడ అని అడిగితే ఆ పెయింటింగ్ అక్కడ ఉండదు, ఎందుకంటే ఆ పెయింటింగ్ ఫేక్ది అని మాకు ఇప్పుడే తెలిసింది అని చెప్తుందనమాట మన స్టెప్ మదర్. అలాగే వాళ్ళకి సారీ చెబుతూ నా ఆఫీస్కి రండి, నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను సిచ్యువేషన్ని అని చెప్పి అంటుంది. అప్పుడే వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళకి హీరోయిన్లు ఎదురవుతారు. వాళ్ళకి ఒరిజినల్ పెయింటింగ్ని మన హీరో అక్కడికి తీసుకొని వచ్చేస్తాడనమాట. వాళ్ళకి లేట్ అయినందుకు సారీ చెప్పి అందరి ముందుకు ఆ పెయింటింగ్ని తీసుకొని వస్తాడు. యాక్చువల్గా టేహా వద్దు అని చెప్తాడు మన హీరోయిన్కి, కానీ మన హీరోయిన్ వినిపించుకోకుండా కష్టపడి ఆ పెయింటింగ్ని వెతికి తీసుకొని వస్తుంది. ఆ పెయింటింగ్ని చూసి విఐపీస్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మన గ్రాండ్ ఫాదర్ అక్కడికి వచ్చేసి టేహాని చాలా అప్రిషియేట్ చేస్తాడు. చాలా మంచి పని చేస్తావు అని చెప్పి, నీ వల్లే మనము న్యూయార్క్లో చాలా ఈజీగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము అని చెప్పి నెత్తి మీద పెట్టుకొని పొగడేస్తూ ఉంటాడు. అలాగే ఈ ఈవెంట్ సక్సెస్ అయినందుకు ఇంకో ఈవెంట్ రెస్పాన్సిబిలిటీస్ టేహాకి ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో స్టెప్ మదర్ని చూస్తాము. టేహాని పొగిడినందుకు ఫుల్ కుళ్ళుకుంటూ ఉంటుంది. అక్కడికి తన పిఏ వచ్చి ఒక అమ్మాయి ఫోటో చూపిస్తుంది. యాక్చువల్గా టేహా మ్యారేజ్ తినతో జరగాలి అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే మన హీరో ఆఫీస్లో కూర్చొని ఉంటుంది. అక్కడికి టేమిన్ వస్తాడు. దాన్ని చూసి భయపడి మన హీరోయిన్ టేబుల్ కింద దాక్కొని ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందా అని భయపడుతూ ఉంటుంది. అప్పుడేమో హీరో అక్కడికి వచ్చి నేను ఫస్ట్ టైం వదిలేసా, కానీ ఇంకొకసారి నువ్వు నా వైఫ్ జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను, జాగ్రత్తగా ఉండు అని అంటాడు. ఇది వింటున్న యునూన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే టేహా యునూని తీసుకొని ఒక రెస్టారెంట్కి వస్తాడు. అక్కడ అసలు నువ్వు నా కంపెనీకి ఎలా వచ్చావు అని అడిగితే మన హీరోయిన్ మాత్రం టేమిన్ గురించి ఏం చెప్పకుండా ఆ పెయింటింగ్ని చూడడానికి వచ్చా అని అంటుంది. టేహా యునూతో తనకి ట్యాక్స్ చెప్తూ ఉంటాడు, నాకు హెల్ప్ చేసినందుకు. అయినా కానీ నువ్వు ఆ ఫేక్ పెయింటింగ్ని అలా ఎలా ఐడెంటిఫై చేస్తావు అని అంటే మన హీరోయిన్ తెలిసిందే కదా, యూనమ్ నా ఫ్రెండే అని చెప్తూ ఉంటుంది. యాక్చువల్గా మన హీరోయిన్ చెప్పింది నిజమే. యూనమ్ తన ఫ్రెండే. తన కూతురు మ్యారేజ్కి తన దగ్గర డబ్బులు లేక పెయింటింగ్ వేసి ఉంటుంది. ఆ పెయింటింగ్ మామూలు పెయింటింగే. అది మన హీరోయిన్కి నచ్చడంతో కొన్ని కలర్స్ ఇస్తుంది, దాన్ని కరెక్ట్గా వేయి అని చెప్పేసి. తను కూడా కలర్స్ని వేసి కొన్ని డబ్బుల్ని సంపాదించేస్తుంది. ఇంకా మన హీరోయిన్కి కూడా బటర్ఫ్లై పెయింటింగ్ గిఫ్ట్ ఇస్తుంది. ఇది విన్న మన హీరో దీన్ని అనవసరంగా అడిగానని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తనని పిచ్చిదానిలాగా చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ మాత్రం మంచిగా పుష్టిగా తిని ఫుల్గా తాగేసి ఉంటుంది. ఫుల్ డ్రింక్ అయిపోవడం వల్ల బయట కూర్చొని టేహా పైన తల పెట్టుకొని పడుకొని ఉంటుంది. ఇంకా టేహాకి ఆప్షన్ లేక తనని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. తనని సోఫాలో పడేసి టేహా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత మన హీరోయిన్ లేచి దాహం వేయడం వల్ల వాటర్ తాగి పడుకుందాం అని అనుకునే టైంకి తనకి ఒక స్విచ్ బోర్డు కనిపిస్తుంది. ఆ స్విచ్ బోర్డులో తనని ఎక్కిరిస్తున్నట్టు కనిపించడంతో అక్కడే ఉన్న చాప్ స్టిక్స్ని తీసుకొని అందులోకి దాన్ని పొడవాలని అప్పుడే అక్కడికి టేహా వచ్చి ఆపాలని అనుకుంటాడు. కానీ మన హీరోయిన్ అంతలోపు మెటల్ చాప్ స్టిక్స్ అందులోకి పెట్టేసే ఉంటుంది. టేహా తనని వెంటనే సైడ్కి లాగేస్తాడు. మన హీరో పైన హీరోయిన్ ఉండడం తనకి టేహా గుర్తుకొని వస్తాడనమాట. ఇప్పుడున్న టేహాతో ఇప్పుడెలా తప్పించుకుంటావని తనకి కిస్ చేసేస్తుంది. టేహా కూడా షాక్ అయిపోయి అలాగే ఉండిపోతాడు తను కిస్ చేస్తుంటే. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ వీడియో